కొత్త మలుపు అనే సినిమా చూశాను భయ పడిపోయిన అంతే. ఇంకా మేడం అనే నా కళ్ళు చాలా అంతే. మేడం చూస్తున్న సేపు ఒక జూనియర్ సాయి పల్లవి, ఒక జూనియర్ రాష్మిక వేరే లెవెల్ అంతే. అబ్బా ఏం ఉన్నారు మేడం, ఏం అందం మేడం, ఎవరు మేడం ఇది, అబ్బా ఎక్కడి నుంచి వచ్చారు. కానీ సినిమా చూస్తున్న సేపు మనం హీరోయిన్ చూస్తానే ఉండటం అంతే. ఖచ్చితంగా ఈ సినిమాకి అందరూ రావాలి, రాకపోతే ఇంక పోతారు అంతే. ఇంకా మేడం యాక్టింగ్ అయితే ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ డైలాగులు కానీ అబ్బా ఏమన్నాయి మేడం, నిజంగా మేడం ఫస్ట్ టైం మేడం ఇంత అందాన్ని అసలు నేను చూస్తున్నాను. ఇప్పుడు స్వర్గంలో ఉన్నాను, భూమి మీద ఉన్నాను, నాకేం అర్థం అవట్లేదు అసలు, ఎక్కడో అర్థం కావట్లేదు మేడం. థ్యాంక్స్ మేడం, ఏదో భలే సినిమా తీశారు మేడం. ఎలాంటి సినిమా మేడం ఈ దయచేసి మా మేడంని అల్లు అర్జున్ పక్కన, రామ్ చరణ్ పక్కన, ప్రభాస్ పక్కన పెద్ద పెద్ద హీరోలు అందరూ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు చిక్కదు. ఇంకా మేడం కానీ పెద్ద హీరోయిన్ అవ్వాలి, తెలుగు సినిమా ఫీల్డ్లో ఇంకా తిరుగులేనుగా ఇండియా ఫేమస్ వరల్డ్ వైడ్ మొత్తం అయిపోవాలంతే. సో మీరు స్క్రీన్ మీద చూసుకుంటే మీకు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్గా నాది ఇది ఫస్ట్ సినిమా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ సినిమాలో గోపి అని ఒక క్యారెక్టర్ చేశాను. అంటే నా క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ సినిమా కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ఏంటంటే ప్రత్యేకంగా అంటే గోదావరి బ్యాక్డ్రాప్లో జరిగిన ఒక స్టోరీ, అందులో గోదావరికి సంబంధించిన ఒక అందాలు, వాళ్ళ